హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, కీర్తి భట్ గారి ప్లేస్లో శ్రీజాదమ్మ గారు రాబోతున్నారు, అంటే రీప్లేస్మెంట్ కింద. సో అసలు శ్రీజాదమ్మ గారు బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ఆవిడ లక్ ఫేవర్ చేయలేదు, కానీ మొత్తానికైతే బీబీ జోడీ 2 షోలోనైతే ఒక మంచి అవకాశాన్ని అయితే కొట్టేశారని చెప్పుకోవచ్చు. సో అసలు కీర్తి భట్ గారు ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు, అసలు శ్రీజాదమ్మ గారిని ఎందుకు తీసుకోవాలి, చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. ఇవన్నీ అప్డేట్ ఇచ్చే ముందైతే లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. మీరేమనుకుంటున్నారు, శ్రీజాదమ్మ గారు కరెక్ట్గా ఈ షోకి సెట్ అవుతారు అనుకుంటున్నారా, లేదా కీర్తి భట్ గారిని రీప్లేస్మెంట్ అసలు కరెక్ట్ అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారా కామెంట్ డౌన్ చేయండి. సో వై శ్రీజాదమ్ము, వై నాట్ అదర్ కంటెస్టెంట్ అనే పాయింట్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక క్రేజ్, అంటే ఒక మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ అతి తక్కువ టైంలో ఏమంటారు ఫేమస్ అయింది కూడా ఎవరో ఒక శ్రీజ గారు అనమాట. ఎప్పుడైతే ఆవిడ ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని వచ్చిందో ఆవిడకంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది అనమాట. మధ్యలో ఆవిడ రీ ఎంట్రీ అని బిగ్ బాస్ హౌస్లో చెప్పినప్పుడు కూడా ఆవిడ రావాలి అని చెప్పి చాలా మంది ఇట్లా వాళ్ళ ఒపీనియన్స్ని కానీ ఇట్లా తెలిపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో సోర్సెస్ బట్టి కూడా బీబీ జోడీ 2లో ఎవరైనా కంటెస్టెంట్ని తీసుకురావాలి అని అంటే కూడా ఇప్పుడు ఆ క్రేజ్ కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని కానీ తీసుకొస్తే షోకి కూడా యాడ్ ఆన్ అవుతుంది. అందుకు కీర్తి భట్ గారి ప్లేస్లో శ్రీజాదమ్మ గారిని రీప్లేస్ చేద్దామని అనుకుంటున్నారు. సో కీర్తి భట్ గారు వాలంటీర్గా ఎగ్జిట్ అవుతున్నారని తెలిసింది డ్యూ టు హర్ పర్సనల్ రీజన్స్. అంటే 2 రకాలుగా వినిపిస్తుందండి. ఒకటి, మొన్న ఒక డ్యాన్స్లో ఏదైతే డ్రెస్ మాల్ ఫంక్షన్ అయిందో, జడ్జెస్ నుంచి ఏవైతే కామెంట్స్ వచ్చాయో ఈవిడికి జడ్జెస్కి మధ్యన ఏదైతే ఒక చిన్న హీటెడ్ డిస్కషన్ జరిగిందో, బికాస్ ఆఫ్ దట్ ఆవిడ డీప్గా హర్ట్ అయ్యారని, అందుకు ఆవిడ షో నుంచి తప్పుకుందాం అనుకున్నారని, కానీ అప్పటికే చైతు గారు ఆవిడతోటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుండడం వల్ల ఈవిడ వలన అతను ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి ఆవిడ నెక్స్ట్ రౌండ్లో కూడా కంటిన్యూ అయినట్టు తెలిసింది. అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, లేదు ఆవిడకి మంచి సీరియల్ ఆపర్చునిటీ వచ్చిందని, దాని వలన డ్యూ టు హర్ పర్సనల్ రీజన్స్ ఈ డేట్స్ క్లాష్ అవ్వడం వలన ఆవిడ షో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇరివెలెంట్ ఆఫ్ కన్క్లూజన్స్ అండ్ డిస్కషన్స్ పక్కన పెడితే మొత్తానికి అయితే శ్రీజాదమ్మ గారిని అయితే కీర్తి భట్ గారి ప్లేస్లో తీసుకుని రావడానికి అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో శ్రీజాదమ్మ గారు అండ్ చైతు గారు డాన్స్ ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ కాకుండా ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో అనుకుంటా రాబోతుంది. మొత్తానికైతే ఒక టీఆర్పీ ఎపిసోడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే శ్రీజ గారికి ఒక రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అండ్ ఆవిడకి ఎప్పుడు ఏ షోలో కనిపిస్తారని వెయిట్ చేసే జనాలందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఖచ్చితంగా జనాల ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతుందా లేదా అనేది అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే. శ్రీజ గారు అయితే ఒక మంచి ఆపర్చునిటీ క్రాక్ చేశారని చెప్పుకోవచ్చు. సో బీబీ జోడీ 2లో శ్రీజాదమ్మ గారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ, గ్రాండ్ ఓపెనింగ్ లాంచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆవిడకైతే నిజంగానే గ్రాండ్ ఓపెనింగ్ అండ్ గ్రాండ్ లాంచ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఆవిడ కూడా కష్టపడి ఒక ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, సో దట్ మామూలుగా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసిన ఏదో ఒక వీడియోతోనో లేదా ఏదో ఒక రీల్స్తోనో షార్ట్స్తోనో ఆవిడ కూడా మంచిగా హల్చల్ అవుతున్నారు. అతి తక్కువ టైంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ సంపాదించుకున్న ఆవిడ కూడా శ్రీజ గారు అనమాట. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ టు శ్రీజ. చూద్దాం ఎట్లా ఆవిడ షో పర్ఫామ్ చేస్తారో, ఎలాంటి డాన్స్ పర్ఫార్మెన్సెస్తో సర్ప్రైజ్ ఇస్తారో కూడా చూద్దాం. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. సో కీర్తి భట్ గారి ప్లేస్లో శ్రీజాదమ్మ గారు రావడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది, అండ్ ఆవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇట్ డౌన్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.